హలో అండి. ఇవాళ వీడియోలో మనం టాప్ 10 యాంటీ క్యాన్సర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. సో, అంతకుముందు వీడియోలో నేను క్యాన్సర్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అనే టాపిక్ చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, అందులో నాకు వచ్చిన కొన్ని రిక్వెస్ట్స్ పరంగా ఈ వీడియో చేయటం జరుగుతుంది. సో, క్యాన్సర్ రాకముందే అసలు ఎలాంటి డైట్ తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాం. సో, టాప్ 10 ఫుడ్స్లో ఫస్ట్ వచ్చేసి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అంటే ఇందులో ముఖ్యంగా 3 లీఫీ వెజిటేబుల్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. ఒకటి పాలకూర, ఇంకోటి మెంతాకులు, ఇంకోటి ఆవాలుకి సంబంధించిన ఆకులు, ఆవాలాకులు. వీటిలో ఏంటంటే ఫైబర్స్, విటమిన్స్, ఫైటోకెమికల్స్ ఉంటాయి. అండ్ ఇవి క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడతాయి అన్నమాట. సెకండ్ వచ్చేసి గార్లిక్లో ఆలిసిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సో కొన్ని స్టడీస్లో ఏంటి అంటే స్టమక్ క్యాన్సర్లో, పేగు క్యాన్సర్ని దాన్ని ప్రివెంట్ చేయడానికి గార్లిక్ బాగా పనిచేస్తుంది అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అలాగే అల్లంలో జింజరాల్ అనేది ఉంటుంది. సో ఇది కూడా మనకి క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్లో బీటా కెరోటిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలని తగ్గిస్తుంది అన్నమాట. ఇంకోటి కాలీఫ్లవర్ లేదా ఇంకా మనకి మీకు దొరికితే కనుక బ్రకోలీ. సో ఈ బ్రకోలీ అయితే ఇంకా బెటర్. ఇందులో ఏంటి అంటే మనకి న్యూట్రియన్స్, ఫైబర్ ఇంకా బెటర్గా ఉంటాయి కాలీఫ్లవర్తో కంపేర్ చేస్తే. వీటిల్లో సల్ఫోరఫెన్ ఉండటం వలన అది కూడా క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ నట్స్లో వచ్చేసి మనకి ఆల్మండ్స్, ముఖ్యంగా వాల్నట్స్. ఈ వాల్నట్స్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉంటాయి. సో అది కూడా డైలీ తీసుకుంటే మంచిదండి. నెక్స్ట్ లెంటిల్స్ అండ్ లెగ్యూమ్స్. అంటే ఏంటంటే ఇవి పప్పులు. సో వివిధ రకాల పప్పులు. నెక్స్ట్ శనగలు. నెక్స్ట్ బొబ్బర్లు అంటాం. అంటే ఇది ఒక బ్లాక్ ఐ పీస్ అంటామండి. సో ఇందులో ఏంటంటే వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా చాలా మంచిది తీసుకోవటం. నెక్స్ట్ వచ్చేసి టొమాటోలో వచ్చేసి లైకోపీన్ అనే ఇది ఉంటుంది. సో ఆ లైకోపీన్ వల్ల కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టర్మరిక్ అంటే పసుపు. అందులో కర్కుమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. అది యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపోనెంట్ అండి. సో పసుపు అనేది డైలీ ఒక గోరువెచ్చని నీళ్ళలో కలుపుకుని తాగితే సో మంచి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సీజన్డ్ ఫ్రూట్స్. అంటే ఇప్పుడు సీజన్లో తీసుకుంటే మ్యాంగో, ఇలాంటి ఎప్పుడు కూడా సీజనల్ ఫ్రూట్స్ మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అందులో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల అవి కూడా క్యాన్సర్ని అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.